కాళికాదేవికి చాముండా అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శుంభు నిశుంభు అనే ఇద్దరు రాక్షసులను అంతం చేయడం కోసం పార్వతీదేవి అంబికాదేవిని సృష్టించింది. అంబికాదేవిని చూసిన శుంభు ఆవిడ్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అది విన్న అంబికాదేవికి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆమె కనుబొమ్మల మధ్య నుంచి కాళికాదేవి బయటకు వస్తుంది. శుంభు నిశుంభు వాళ్ళ సైన్యాధిపతి అయిన ధూమ్రలోచుణ్ణి పంపిస్తారు. ధూమ్రలోచుండు 60,000 అసురులతో అంబికాదేవితో యుద్ధానికి వెళ్తాడు. కానీ అంబికాదేవి సింహం వచ్చిన అసురుల అందరినీ చంపేయగా అంబికాదేవి ధూమ్రలోచుణ్ణి తన హుంకారంతో సంహరిస్తుంది. తన సైన్యాధిపతి చనిపోవడంతో శుంభు నిశుంభులకు చాలా కోపం వస్తుంది. దాంతో చండా ముండా అనే ఇద్దరు అసురులను అంబికాదేవి మీదకి పంపిస్తారు. వెంటనే చండా ఇంకా ముండా లక్షల మంది అసురులను, రథాలను, ఏనుగులను తీసుకొని హిమాలయాల వైపు బయలుదేరుతారు. అప్పుడు కాళికాదేవి ముందుకు వచ్చి తన ఖడ్గంతో అసురులందరి మీద పడి దాడి చేయడం మొదలు పెడుతుంది. దాంతో చండా ఇంకా ముండా కాళికాదేవి మీదకి కొన్ని వేల బాణాలను కురిపిస్తారు. ఆ బాణాలన్నీ కాళికాదేవి ఒక్కసారిగా మింగేస్తుంది. కాళికాదేవి భయంకరంగా నవ్వుతూ యుద్ధభూమి మొత్తం సంచరిస్తూ ఉంటుంది. వెంటనే కాళికాదేవి తన సింహాన్ని అధిరోహించి చండాసురుడి వైపు వెళ్తుంది. జుట్టు పట్టుకొని తన ఖడ్గంతో చండాసురుడి తల నరికేస్తుంది. అది చూసిన ముండాసురుడు కాళికాదేవి మీద దాడి చేయడం మొదలు పెడతాడు. అంతే, ఒక్కసారిగా కాళికాదేవి ముండాసురుడి తల కూడా నరికేస్తుంది. అంత భయంకరమైన కాళికాదేవిని చూసి రాక్షసులే భయపడి యుద్ధభూమిని వదిలిపెట్టి పారిపోవడం మొదలు పెడతారు. చండా ముండాల తలల్ని తీసుకువెళ్ళి కాళికాదేవి అంబికాదేవికి అర్పిస్తుంది. అప్పుడు అంబికాదేవి, చండా ముండాలను చంపావు కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు చాముండా అని పిలువబడతావు అని చెబుతుంది. కాళికాదేవికి చాముండా అనే పేరు ఇలా వచ్చింది.